మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చిన్నలారా, అయితే మీకంటే చిన్నవారు ఉన్నప్పుడు మీరు పెద్దవాళ్ళు అవుతారు. మీకంటే పెద్దవారు ఎవరు మరి? హల్లెలూయా. మనందరికీ పెద్ద దిక్కు ఎవరు చెప్పండి? చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. మన ఇంటి పెద్ద, మన ఇంటికి నాయకుడు, మన ఇంటిని కాచే, మన ఇంటిని కాపాడేటువంటి దైవము, మనల్ని నడిపించేటువంటి గొప్ప దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు. అయితే ఈరోజు నాకు చాలా నచ్చినటువంటి, చాలా ఇష్టమైనటువంటి మాట నేను ఇందులో ఒక విషయాన్ని నేను గమనించా. ఏంటా విషయం అంటే, చదవండి ఒకసారి. చిన్నలారా, 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. రైట్, ఈ మాట చూద్దాం. హల్లెలూయా. ఎంతో మందికి రకరకాలైనటువంటి వస్త్రాలు ఉన్నాయి మనం అలంకరించుకోవాలంటే. సరే, మనం అలంకరించుకునడానికి మన వస్త్రముతో దేన్ని పోలుస్తున్నాడు ఇక్కడ అంటే, ఏమని సంబోధిస్తున్నాడంటే, ఈ మాటను మనం చూసినట్లయితే దీన మనస్సు అనేటువంటి వస్త్రం. హల్లెలూయా. డ్యూటీకి వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? డ్యూటీకి సంబంధించిన వస్త్రం వేసుకుంటాం. పోలీసు వాళ్ళు అయితే కాకి వస్త్రం వేసుకుంటారు. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు యాప్రోన్ వేసుకుంటారు వైట్ కలర్లో. తర్వాత ఇంకా సెక్యూరిటీగా పనిచేసేవారు స్కై బ్లూ కలర్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్ వేసుకొని సెక్యూరిటీ సింబల్ని చూపెడతారు. తర్వాత స్కూల్లో స్కూల్ యూనిఫామ్ ఉంది కదా, కాలేజ్లో కాలేజ్ యూనిఫామ్ ఉంది. ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక యూనిఫామ్ ఉంది. క్రైస్తవునికి ఒక యూనిఫామ్ ఉండాలి ఈరోజు. హల్లెలూయా. క్రైస్తవునికి ఒక డ్రెస్ కోడ్ ఉండాలి, ఒక అలంకారప్రాయంగా. ఇక్కడ ఒక చక్కటి మాట ఇది నన్ను ఆలోచింపజేసేటువంటి విషయం ఏంటంటే, దీన మనస్సు అనేది ఒక వస్త్రం. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలి? మనము అలంకరించుకోవాలి. హల్లెలూయా. నేను చెప్తా, దీన మనస్సు అనే అలంకరణ ఎలా ఉంటుందో మనం ఒకసారి దాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని మనము డెప్త్గా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, పెళ్ళికి వెళ్తున్నప్పుడు ఎట్లా పోతాం మనం? దీన మనసు పెట్టుకొని, అయ్యో ఇంకా ఆ పెళ్ళికి పోతేంది పోకపోతే ఏంది అన్నట్టు పోతామా? ఎట్లా పోతామమ్మా? చాలా చక్కగా మనకున్న దాంట్లో మనం సౌందర్యంగా కనపడడానికి ప్రయత్నం చేస్తాం. చావు దగ్గరికి ఎట్లా పోతాం? ఎన్ని మంచి బట్టలు ఉన్నా పాడైపోయిందో మాసిపోయిన చీర కట్టుకొని మనల్ని ఎవరు చూసినా కూడా, ఒకవేళ కన్నీరు రాకపోయినా కూడా కొంగడ్డు పెట్టుకొని ఏడిసే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. హల్లెలూయా. రాకపోయినా కూడా అట్లా ఏడుపు ముఖం పెట్టి అయ్యో అనేటోళ్ళు, లేకపోతే కొంగడ్డు పెట్టుకొని లైట్గా అట్లా కొన్ని కన్నీళ్ళు రార్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒక్కొక్క సందర్భాలలో ఒక్కొక్క అలంకారాన్ని మనం కలిగి ఉంటాం. మరి క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలు ఏం అలంకరించుకుంటే వాళ్ళ ఘనత, ఎలా అలంకరించబడితే వారు గణపరచబడతారని మనం ఆలోచన చేసినట్లయితే, దీన మనస్సు అనేటువంటి ఒక వస్త్రమును మనం అలంకరించుకోవాలి. హల్లెలూయా. బయట మనం ఎవరమైనా కావచ్చు, ప్రతి వ్యవస్థలో మనం గొప్ప గొప్ప వారిని కావచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండటంటే, దీన మనస్సు అనేటువంటి ఒక వస్త్రమును మనం వేసుకొని ఎక్కడికి రావాలంట? మందిరంలోకి రావాలి. మన ముఖంలో ఏం కనపడాలంటే దీనత్వం. చూడండి, పేదరికం వేరు, దీనత్వం వేరు. రెండింటికి వేరు వేరు పదాలు ఉన్నాయి. పేదరికం అంటే ఒకవేళ మనకు అంటే ధనము లేక మనము నిరుపేదలుగా కనపడడం, అది దీనత్వం కాదు. హల్లెలూయా. మన అలంకారము ఒకవేళ మనం ఎలా వేసుకున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మన హృదయం ఎలా ఉండాలట అంటే, దీన మనస్సు అనేటువంటి ఒక వస్త్రమును మనం ఏం చేసుకోవాలి? అలంకరించుకోవాలి. తండ్రి దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే, మన ముఖంలో ఒక దీనత్వం కనపడాలి. చూడండి, చాలామంది క్రిస్టియన్స్ని వాళ్ళు ప్రార్థన గది నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ముఖంలో ఒక గ్లో కనపడుతుంది. అది ఏదో ఒక ఫేస్ క్రీమ్ రాసుకుంటే వచ్చేది కాదు. అది కన్నీటి ప్రార్థనతో ప్రారంభించబడినటువంటి, కన్నీరు బాగా కారిసినప్పుడు మన ముఖము ఎట్లుంటుంది? కొంచెం ఉబ్బినట్టుగా, ఎవరు మనల్ని కొట్టినట్టుగా ఉంటుందా? రైట్. హల్లెలూయా.
మన ముఖంలో ఒక జాయ్ఫుల్నెస్ అనేది మనం చూడగలుగుతాం. అందుకే దీన మనస్సు అనేటువంటి వస్త్రమును మనం ధరించుకోవాలి. అయితే ధరించుకోకుండా ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చూపిస్తారని చెప్పండి? కృప అనుగ్రహించును. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని కృపను మనం పొందుకోవాలి అంటే, దేవుని కృపను మనం సంపాదించుకోవాలంటే ఏం వేసుకోవాలి చెప్పండి? అందరూ ఈరోజు నాతో చెప్పండి. దీన మనస్సు అనేటువంటి వస్త్రమును అలంకరించుకొని ప్రభు ఎదుట మనల్ని మనము కనపరుచుకోవాలట. రండి, మీకు నేను కొన్ని ఉదాహరణలు చెప్పి నేను తదుపరి వాక్యంలోకి తీసుకుపోవాలని ఆశపడుతున్నాను. మాలవ అనేటువంటి ఒక దేశం ఉంది, వినాలి చాలా జాగ్రత్తగా. అయితే ఆ దేశంలో చాలా జ్ఞానవంతుల మధ్య అనేక సందర్భాల్లో పోటీ జరుగుతూ ఉంటే అందులో ఒక మహాజ్ఞాని అక్కడికి వచ్చి సవాల్ చేస్తున్నాడు. ఏంటంటే, నాతో ఎవరైనా పోటీ పడగలరా? నేను వేసే చిక్కుముడులకు, నేను వేసే ప్రశ్నలకు, నేను వేసే అటువంటి ఒడుపులకు మీరు నాకు జవాబు చెప్పే సామర్థ్యం ఎవరికైనా ఈ రాజ్యంలో ఉందా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సవాల్ చేస్తూ ఉన్నాడు. వీనితో బాబు ఎందుకు మనం పెట్టుకోవాలి, వీడు మూర్ఖుడు, వీడు ఒకవేళ మనము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడేమో అనేటువంటి విధంగా అందరు కూడా జంకుతూ ఉన్నారు, అందరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందులో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా, నీ జ్ఞానం ముందు మా జ్ఞానం ఏపాటిది, కానీ నీవు మహాజ్ఞానివని మేము ఎరుగుదుము, నీ ఘనకార్యములు కూడా మేము ఎరుగుదుం, కానీ నేను ఒక 4 ప్రశ్నలు నీకు వేస్తాను. ఎన్ని ప్రశ్నలు చెప్పండి? 4 ప్రశ్నలు నేను వేస్తాను. ఈ 4 ప్రశ్నలు నువ్వు గనక గెలిస్తే మేము ఓడిపోయినట్లుగా ఒప్పుకుంటాము, తదుపరి నీకు దాసులంగా మేము ఉంటాం అని చెప్పి ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలలో నుంచి ఒక వ్యక్తి వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు. వెంటనే ఆ యొక్క ఛాలెంజ్ స్వీకరించాడు ఈ యొక్క మహాజ్ఞాని. అయితే ఈ మహాజ్ఞానికి ఉన్నటువంటి ఆ డాంబికమైనటువంటి మనస్సు వారంతా కూడా ఎరిగారు, తెలుసుకున్నారు. అయితే ఆ ఒక్క వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి వచ్చి ఇతన్ని అంటున్నాడు ఏంటంటే, నేను నిన్ను ఏదన్నా ప్రశ్న అడిగినప్పుడు దానికి నువ్వు ఉల్టా జవాబు చెప్పాలి. హల్లెలూయా. ఉల్టా జవాబు అంటే, ఇప్పుడు ఉదాహరణకి నువ్వు స్త్రీవా పురుషువా అంటే, ఒకళ్ళు నువ్వు పురుషుని అయినప్పటికీ కూడా నువ్వేం చెప్పాలా? ఎందుకంటే అబద్ధం చెప్పాలా. నువ్వు ఒకవేళ లేదు, నేను అడిగిన ప్రశ్నకి యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు సమాధానం చెప్పినావు అంటే నువ్వు ఓడిపోయినట్లు అని చెప్పి ఉల్టా విధంగా అతన్ని ఇరికించడానికి వ్యక్తి ప్లాన్ చేసి ఆ ఆస్థానంలో ఉన్నటువంటి ఒక విదూషకుడు వచ్చి అతన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ఏమని అడిగాడటంటే, మొదటి ప్రశ్న ఆ పండితుడిని అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నావు అంటే, నువ్వు ఏ దేశానికి సంబంధించిన వాడవు అంటే ఇతనికి ఏం చెప్పాలనో అర్థం కాకుండా ఆ ఆస్థానం పేరు చెప్తా ఉన్నాడు. ఏంటంటే, మా ఆస్థానం యొక్క అవంతి అనేటువంటి ఒక ఆస్థానానికి సంబంధించిన వ్యక్తిని అని చెప్పాడు. అంటే ఆపోజిట్ మాట చెప్పగానే వెంటనే అందరు చప్పట్లు కొట్టారు, ఈ మహాజ్ఞాని గెలిచాడని. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత మరొక ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న వేశాడంటే, ఈ రాజ్యంలో ఉన్న నీవు మంచివాడివా చెడ్డవాడివా అంటే, ఇప్పుడు మంచోన్నను ఒప్పుకున్నాడు అనుకో తను ఓడిపోయినట్టు, చెడ్డోన్నను ఒప్పుకున్నాడు అనుకో సరే అయిపోతుంది అని చెప్పి తను ఏ విధంగా ఆలోచన చేయాలనో అర్థం కాక, సరే నాలో ఉన్న చెడు కాబట్టి నేను మంచివాడిని ఒప్పుకుందామని చెప్పి, నేను నాలో చెడు ఉంది కాబట్టి నేను మంచివాడిని ఒప్పుకున్నాడు. 3వ ప్రశ్న కూడా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, నీవు స్త్రీవా పురుషునివా అంటే, నేను స్త్రీనని ఒప్పుకున్నాడట. ఏమని ఒప్పుకున్నాడంట? నేను అమ్మాయినని ఒప్పుకున్నాడట. ఎందుకు? నిజం చెప్పొద్దు. అక్కడ ఉచ్చుముడు ఏంటంటే నిజం చెప్పొద్దు. ఇక అప్పుడు ఈ యొక్క విదూషకుడు అంటున్నాడు, నీ జ్ఞానం ముందు మా జ్ఞానం ఏపడ్డదయ్యా, 3 ప్రశ్నలు నువ్వు గెలిచావు, ఇక ఈ ప్రశ్న కూడా గెలుస్తావు అనేది నాకు అర్థమైపోయి నీ ముందు నేను గెలవలేకపోతున్నానయ్యా, నీకో దండం అన్నాడట. ఏమన్నాడంట? నీ ముందు నేను గెలవలేకపోతున్నాను, నీకో నమస్కారం అని చెప్పి అని ఆలోచన చేసుకుంటూ అవును మర్చిపోయినా నేను ఎన్ని ప్రశ్నలు అడిగానంటే సడన్గా 3 అన్నాడట. ఎన్నన్నాడంట? 3 అన్నాడట. ఎన్నాడంటే చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ విదూషకుడు ఏం చేశాడంటే, తనను అడుగుతున్నప్పుడు ఇతను చెప్తున్నాడు, తన ముఖంలో కాన్ఫిడెన్స్ చూశాడు, కానీ ఓడిపోతున్నాడు అనేటువంటి ఆలోచన ముందే చేసిన తాను ఏం చేశాడంటే,
తప్పులో కంగారులో ఏం ఒప్పుకున్నాడు అంటే ఎన్ని ప్రశ్నలు అంటే 3 ప్రశ్నలను ఒప్పుకున్నాడు. మరో ప్రశ్న కూడా అడుగుతాను కదా, అడగంటే ఇంకేం అడుగుతా, ఆల్రెడీ 3 ప్రశ్నలు అనగానే ఎన్ని ప్రశ్నలు అంటే నువ్వు 3 ప్రశ్నలు అని చెప్పావు, నువ్వు ఓడిపోయావు అంటే దిక్కముఖం వేసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అయితే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే రండి ఇంకొక మాట చూద్దాము. సామెతలు 29వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఒక మంచి మాట ఉంది. ఏంటా మాట చూద్దాం. ఎవని గర్వము వానిని తగ్గించును వినయ మనస్కుడు ఘనత నొందును. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చప్పట్లు కొట్టింది తెలుసా? వినయ మనస్కులు ఏమొందుతారంట? ఘనత. నీకు ఘనత కావాలనుకుంటే, ఒకవేళ నువ్వు ఘనపరచబడాలను ఆశిస్తే దేవుడు అంటున్నాడు, ఎవని గర్వము వారిని ఏం చేస్తుందంట? అనుస్తుంది, వారిని నాశనం చేస్తుంది, వారిని పతనానికి గురి చేస్తూ ఉంది. కాబట్టి వినయ మనస్సు ద్వారా మనం ఏం సంపాదించుకుంటామంటే చెప్పండి? ఘనత సంపాదించుకుంటాం. హల్లెలూయా. ఇంతకు ముందుకు నేను చెప్పిన మాటలు ఏం సంపాదించుకోవాలని ఉంది? కృప. ఫస్ట్ వచనంలో మనం విన్నాం ఏంటిది? దీనత్వాన్ని అలంకరించుకుంటే దేవుడు ఏం చేస్తాడట? మనకు ఆయన కృపను అనుగ్రహిస్తాడంట. ఇక్కడ మనం చూసినటువంటి మాటలో దీనత్వాన్ని మనం సంపాదించుకుంటే ఏమి ఇస్తా అంటున్నాడు ఇక్కడ? ఘనత. ఒకటి కృప, అందరు చెప్పండి. ఒకటి ఏంటిది? కృప. రెండోది ఏంటిది? ఘనత. ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. మీకు కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని బైబిల్లో నుంచి మీకు నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. చూడండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో అత్యంత శక్తివంతునిగా అంటే సంసోను మనము చూడొచ్చు. కానీ దేవుని నామాన్ని లేకపోతే దేవుని యొక్క ఘనకీర్తిని ఏమంటారు, పతనం చేయడానికి లేకపోతే నాశనం చేయడానికి ఒక వ్యక్తి బయలుదేరాడు. ఎవరా వ్యక్తి అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో శక్తివంతునిగా, యుద్ధములో నైపుణ్యునిగా, చాలా ఒక వీరునిగా మనం చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సౌలు. హల్లెలూయా. సౌలు మొదట ఎలా ఉన్నాడు అంటే, చూడండి, ఎవరితో అయినా మనం ఫ్రెండ్షిప్ చేస్తేనే వారు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, వారిలో మంచి ఉందా చెడు ఉందా, వారు బలాఢ్యుల బలహీనుల, వారి యొక్క శక్తి సామర్థ్యం మనకు తెలుస్తుంది. కొంతమంది చూడ్డానికి చాలా గంభీరంగా కనపడుతూ ఉంటారు, కానీ వాళ్ళ మనసు పసిపిల్లవాని యొక్క మనసులాగా చాలా లేతని మనసులాగా ఉంటుంది. కొంతమంది అసలు బక్కగా సన్న పుల్లలాగా ఉంటారు, కానీ వాళ్ళు వదిలే నోటి బాణాలతోని ఆత్మహత్య కాదు, డైరెక్ట్ పోయి తల కింద రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. అంటే ఎవరిలో ఏ సామర్థ్యత ఉందో ఎవరికి తెలియదు. హల్లెలూయా. అయితే ఈరోజు మనం సౌలు గురించి చూసినట్లయితే, సౌలు దమస్కునకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని ప్రజలను హింసించుటకు, దేవుని ప్రజలను హతము చేయడానికి, దేవుని ప్రజలను ఏం చేయడానికంటే నాశనం చేయడానికి ఆయన దమస్కు వైపు వెళుతున్నప్పుడు ఆయన ఒక అదృశ్యమైనటువంటి దేవుని మహిమను కనుగొన్నాడు. అప్పటిదాకా వీరునిగా, ఇంతకుముందు మనం చూసాం, ఇక్కడ మనం చూసినట్లయితే ఎప్పుడైతే దేవుని మహిమ తన చుట్టూ ప్రకాశించబడినప్పుడు ఏమైందంటే సౌలు కుప్పకూలి ఏమైపోయాడు? కింద పడిపోయిన తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. చూడండి, మనం అక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూసినట్లయితే ధీరుడే కానీ దేవుని శక్తి ముందు ఎందుకు పనికి రాడు. చూడండి, దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకిచ్చాడు, కానీ దేవుని దగ్గర మనం ఎట్లుండాలి చెప్పండి? సో ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే, నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అక్కడ ఆస్థానంలో సూటిగా ప్రశ్నలు వేస్తున్నప్పుడు ప్రశ్నలకు జవాబు చెబుతున్నాడు, కానీ ఎప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ ఓటమిని ఎప్పుడు చవి చూశాడంటే, నీకు నమస్కారం, ఇంకా నీతో నేను గెలవలేను అన్నప్పుడు వెంటనే ఏమైపోయింది? ఆ స్థానంలో ఓడిపోయాడు. హల్లెలూయా. మహావీరులైనప్పటికీ, శూరులైనప్పటికీ ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడుతుంది. హల్లెలూయా. అయితే నా దేవుని దగ్గర ఉన్నటువంటి సౌందర్యమైనటువంటి గొప్ప
గొప్ప ఆత్మీయమైనటువంటి విషయం ఏంటంటే ఆయన దీనుల ఎడల కటాక్షము చూపించువాడు, దీనుల ఎడల కనికరము చూపించువాడు, దీనుల ఎడల ఆయన అపరిమితమైనటువంటి కృపను నీవెప్పుడైతే దీనత్వము కలిగినటువంటి వస్త్రమును అలంకరించుకుంటావో ఆ రోజు నుంచి నీ యొక్క స్థితిగతులు మార్చబడతాయి, నీ పరిస్థితులు సరిచేయబడతాయి. అప్పటి నుంచి దేవుని యొక్క ఏం పొందుకుంటాం చెప్పండి, ఏం పొందుకుంటాం? ఆ కింది మాట ఏముంది చెప్పండి? కృప. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను మనం పొందుకోవాలంటే దీన మనసు అనే వస్త్రమును మనము అలంకరించుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. వారలారా చూడండి, అందుకే సౌలు గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సౌలు ఎలాంటి ఘనకార్యాలు, ఎలాంటి శూరమైన కార్యాలు చేశాడు, కానీ దేవుని ప్రజలను హింసించేటువంటి సౌలు దేవుని ప్రజలను ఏం చేశాడు? హతము చేయాలి, లేకపోతే వారిని చంపాలనుకున్నప్పుడు దేవుని మహిమ. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. భక్తిగల మనుష్యులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గురించి బహుగా ప్రాలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. హల్లెలూయా. ఇంటింట జొచ్చండి, ఇంట్లోకి పోయి ఇంట్లోన్న వాళ్ళని గుంజుకొచ్చి చెరసాలలో వేసి వాళ్ళని ఏం చేస్తున్నాడట? హింసిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. అంత భయంకరమైన క్రూరుడు. అలాంటి క్రూరత్వం కలిగినటువంటి సౌలును దేవుని యొక్క మహిమ దర్శించినప్పుడు, దేవుని యొక్క మహిమ తన చుట్టూ ప్రకాశింపజేసినప్పుడు తన కనులకు ఏం కలిగింది చెప్పండి? గ్రుడ్డితనము కలిగింది. తన కనులకు గ్రుడ్డితనము కలిగిన తర్వాత సౌలు తన చూపు మందగించింది. ఎవరిని చూస్తున్నాడో, ఏం కనపడుతుందో అర్థం కానటువంటి ఘోరమైనటువంటి స్థితిలోకి సౌలు వెళ్ళిపోయాడు. అయితే ఇదే సౌలు ఎవరినైతే దేవుని ప్రజలను హతము చేయాలని ఆలోచన చేసినటువంటి, లేకపోతే అలాంటి క్రూరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి సౌలుతో దేవుని స్వరము మాట్లాడుతూ ఉంది. ఏంటంటే, సౌలా నన్నేలా నీవు హింసిస్తున్నావు? ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటే, నేనా ప్రభువా, నేను హింసించగలుగుతాను? నేను హింసించడానికి నీవెక్కడున్నావు, నేనెక్కడున్నానంటే, నా ప్రజలను హింసిస్తే నన్ను కూడా హింసించినట్లే అని చెప్పి సౌలుతో దేవుని యొక్క స్వరము వినపడతా ఉంది. అప్పుడు ఇంతవరకు వీరునిగా శూరునిగా కనపడినటువంటి సౌలు అప్పటి నుంచి ఎలాగ మారిపోయాడటంటే, సింహములాగా గర్జించిన సౌలు దేవుని యొక్క అదృశ్యమైనటువంటి మహిమ దిగి వచ్చిన తర్వాత తనకు చూపు వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ప్రాకులాడుతూ ఉన్నట్టు శిష్యులందరి దగ్గరికి పోయి ఆయన నేను చూడాలని నాకు ఆశగా ఉంది, కానీ ఆయన లేడు. కానీ యేసు ప్రభుతో మీకున్నటువంటి అభినవభావ సంబంధం, యేసు ప్రభుతో మీకున్నటువంటి సహవాసం, యేసు ప్రభుతో మీకున్నటువంటి ఆ యొక్క ఫ్రెండ్షిప్ని, లేకపోతే మీతో యేసు ప్రభుకున్నటువంటి ఆ యొక్క సాన్నిధ్యాన్ని మాకు కొద్దిగా చెప్పవని చెప్పి సౌలు శిష్యులను అడుగుతూ ఉన్నాడట, ప్రాధేయపడతా ఉన్నాడట. యేసు ప్రభు ప్రేమ నాకు కొద్దిగా వివరించవా? యేసు ప్రభు యొక్క ప్రేమ ఎలా ఉందో, ఆయన గొప్ప ఔన్నత్యం ఏంటో నాకు తెలియజేయమని చెప్పి వారిని అడుగుతూ ఉన్నాడంట. హల్లెలూయా. తర్వాత అదే సౌలు చూడండి, సౌలు నిలబడితే ఒక పీఠం ముందు ఇలా నిలబడ్డాడు అనుకోండి, ప్రజలందరూ వణుకుతూ ఉంటారంట. ఏం చేస్తారంట? ప్రజలందరూ వణుకుతూ ఉంటారట. అదే ఆ యొక్క స్థలంలో, అంటే చూడండి, యూదుల ఆచారంలో లేకపోతే వారి ఏరియాస్లో ఒక పర్స్పెక్టివ్ ఉంది. ఏంటా పర్స్పెక్టివ్ అంటే, ఎత్తైనటువంటి ఒక దిమ్మ మీద, ఎత్తైనటువంటి ఒక ఏమంటారు, ఒక ప్లేస్ మీద నిల్చొని ఏం చేస్తారంటే, ఆ రోజుల్లో ఈ మైక్ సిస్టమ్స్ ఏం లేవు, టెక్నాలజీ ఏం లేదు కాబట్టి వారు ఎత్తైన ప్రదేశంలో ఉండి ప్రజలందరితో మాట్లాడడానికి ప్రయత్నము చేసేవారంట. కానీ ఇప్పుడు యేసు ప్రభు ప్రేమను ఎరిగినటువంటి సౌలు, యేసు ప్రభు ప్రేమను తెలుసుకున్నటువంటి సౌలు ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఆయనకు దాసునిగా మారిపోయి దేవుని ప్రేమ లోతులను చవిచూసినటువంటి సౌలు
ఇంకా పౌలుగా మార్చబడిన తర్వాత ప్రతి ఒక్కరితోని సువార్త చెప్దామని ఆ ఏ గద్దె మీద అయితే నిలబడి మాట్లాడుతున్నాడో ఆ గద్దె మీద నిలబడి వాళ్ళందరికీ, ఇదిగో ప్రజలారా, మీ అందరికీ రక్షణ సువార్త నేను ప్రకటించాలని ఆశపడుతున్నానంటే అతని మాట ఎవరు పట్టించుకోవట్లేరు. ఇటోళ్ళు ఇటు వెళ్ళిపోతూ ఉన్నారు, అటోళ్ళు అటు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఎందుకు అలా వెళ్ళిపోతున్నారంటే అంతకు ముందు ఉన్నటువంటి వీరత్వం ఇప్పుడు పౌలులో లేదు. ఇప్పుడు ఎలా మారిపోయాడు మరి? కంప్లీట్గా ఇప్పుడు మనం చదివినటువంటి వాక్యములో ఉన్నటువంటి వాక్యపు ఆధారం ఇతనిలో నెరవేర్చబడ్డది. ఏంటంటే దీనత్వం అనేటువంటి వస్త్రమును పౌలు అలంకరించుకున్నాడు. హల్లెలూయా. అందుకే పౌలు ఏం చేసాడంటే దేవుని సువార్తను విరివిగా ప్రకటిస్తూ ప్రతి చోట ప్రకటిస్తూ ఆయన ప్రేమ లోతులను రుచి చూసిన తర్వాత తన ప్రజలను చంపాలనుకున్నటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత యేసు ప్రభు కోసం తల నరికి వేయబడేటువంటి త్యాగాన్ని చేశారంట. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అదేదో సాధారణమైనటువంటి విషయంగా దేవుణ్ణి వ్యతిరేకించాడు. ఆయనకు చాలా దూరస్తునిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ప్రేమను చవి చూశాడో ఆ ప్రేమకు దాసోహం అయిపోయాడు. హల్లెలూయా. ఆ ప్రేమకు దాసోహం అయిపోయి ఇంకా ప్రభు కొరకు నేను దెబ్బలు తిన్నా, ప్రభు కొరకు నేను చెరసాలలో బంధించబడిన, ప్రభు కొరకు నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ నేను ప్రభు కోసము నిలబడతానని చెప్పి చివరికి పౌలుకు పట్టినటువంటి పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసినట్లయితే సౌలుని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడమ్మా? మార్చాడు. ఈరోజు మనము వీడు మొండోడ్రా బాబు, వీడు మారడని మనం అనుకోవద్దు. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడట అంటే పాపిని పరిశుద్ధునిగా మారుస్తాడంట. అందరు చెప్పండి, ఎవరిని మారుస్తాడంట? పాపిని పరిశుద్ధునిగా మారుస్తాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ వ్యతిరేకమైన ఆలోచనలు చూడండి, చాలామంది ఈరోజు యేసు ప్రభువును వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏంటిది? హల్లెలూయా, హల్లెలూయా. ఈ మహబూబాబాద్లో చాలా హోటల్స్ ఉన్నాయి. మనకు నచ్చిన హోటల్ ఏదో ఒకటి ఉంటుంది. హల్లెలూయా. అక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది అనుకో. లేకపోతే మన ఇంట్లో ఎవరన్నా చక్కగా ఏదన్నా ఒక టేస్ట్ ఐటెం మనం చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ చేతి వంట చాలా బాగుంటుంది. లేకపోతే పలానా చోట బాగా ఉంటుంది. ఇంకా మనం వేరే దగ్గరికి పోతామా? పోం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ బిర్యానీ టేస్ట్ చేయాలంటే ఏం చేయాలి? అక్కడికి రావాలా? హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ లోతులను చవి చూడాలంటే దేవునికి దూరంగా ఉంటే దేవుని ప్రేమ ఏంటో అస్సలే మనకు అర్థం ఈరోజు వారు ఎందుకు దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నారు? వారు ఎందుకు దేవునికి వ్యతిరేకులుగా మార్చబడుతున్నారు? ఒక రీజన్ ఏంటంటే వారికి దేవుని ప్రేమ ఏంటో తెలియదు. హల్లెలూయా. ఈరోజు మనల్ని దేవుడు ఎందుకు ఈ భూలోకంలో పుట్టించాడో తెలుసా? ఆయన ప్రేమను మనం ఏం చేయాలా? పరిచయం చేయాలా? ఏం చేయాలి? అందరు చెప్పండి. పరిచయం చేయాలి. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను మనం ఇతరులకు పరిచయం చేయడానికి, ఏదైనా హాస్పిటల్ పోయినావు అనుకో, నిక్కీల నొప్పులో లేకపోతే అదో ఇదో బాగైందనుకో, ఎవరన్నా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చెప్తావు? పలానా డాక్టర్ దగ్గరికి పోక బాగైతావు కదా, పలానా వ్యక్తి దగ్గరికి పో బాగైతావు, పలానా దగ్గరికి పోతే నువ్వు చెప్తావా చెప్పమా? హల్లెలూయా. అయితే మన హృదయాలను బాగు చేసే పరమ వైద్యుని దగ్గరికి పొమ్మని ఎవరితో చెప్పాలా? బాధలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి నీవు ప్రభువును పరిచయం చేసే అటువంటి విధంగా మార్చబడాలి. హల్లెలూయా. ఒకవేళ మనం ప్రభువును పరిచయం చేయకుండా, ఇప్పుడు చాలాసార్లు మనం ఆలోచన చేసినట్లయితే, మరి యేసు ప్రభు యొక్క ఔన్నత్యము తెలిసినటువంటి మీరు, యేసు ప్రభు యొక్క ప్రేమను రుచి చూసినటువంటి మీరు ఏం చేయాలి? ఇతరులకు దేవుని ప్రేమ గురించి చెప్పాలి. వినటోళ్ళు లేరా? మనం ముందే అనుకోవద్దు. మనం అనుకుంటాం ముందే ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా పని చేయాలనుకోండి, ఒక రాయిని గుంతలో నుంచి తీయాలి. అందరి వల్ల కాదు అది, ఆ పని చేసే వాళ్ళకే సాధ్యమవుతుంది. ఎందుకు? వాళ్ళకి ఏం తెలుసు? ఒడుపు గట్టి చెప్పాలి. ఎవరో బొడుపు అంటారు, బొలుపు నెత్తి మీద కొడుతూ వస్తుంది, మొట్టకాయ వేస్తూ వస్తుంది. అట్లా ఎవరు నేసిరా మిమ్మల్ని? హల్లెలూయా. అయితే ఒడుపు తెలవాలి. ఏం తెలవాలి చెప్పండి? ఇది తెలవకనే ప్రమాదం అవుతుంది. ఇప్పుడు
నువ్వు పోయి యేసు ప్రభు గురించి ఇష్టం వచ్చినట్టు లేకపోతే అదో ఏదో బైబిల్లో ఇట్లుంది అట్లుంది ఇవి చెప్పొద్దు. నువ్వు ఫస్ట్ హల్లెలూయా నువ్వు చెప్పాల్సింది ఏంటంటే దేవుని ప్రేమను నువ్వు పరిచయం చేయాల. హల్లెలూయా యేసుప్రభు దగ్గర యేసుప్రభుని నమ్ముకోగా నువ్వు కోటీశ్వరరాలు అవుతావు అక్క, యేసుప్రభుని నమ్ముకోగా నీ అప్పులన్నీ పోతాయి పో, యేసుప్రభుని నమ్ముకోగానే నీ యొక్క రోగం అంతా పోతుంది పో, ఇట్లాంటివి కాదు. హల్లెలూయా యేసు ప్రభువుని నమ్ముకుంటే నీ హృదయం మార్చబడుతుంది, హృదయంలోకి సమాధానం వస్తుంది, నీ హృదయంలోకి శాంతి వస్తుంది. నీ హృదయము కలవరంగా ఉన్న ఇప్పుడు చూడండి చాలా రకాలైనటువంటి ట్రయల్స్ మనం బట్టల షాప్కి పోతే వేస్తాం. బట్టల షాప్కి పోగానే ఏం చేస్తాం, మనం పెట్టుకొని చూస్తాం ఈ డ్రెస్ మనకు మంచిగా ఉందా లేదా, ఇది వేసుకొని చూస్తాం, అది వేసుకొని చూస్తాం, అది పెట్టుకొని చూస్తాం, అద్దం ముందు పోయి రకరకాలుగా మనం ట్రయల్స్ వేస్తాం. అలాగే మనము ఎదుటి వారికి ఏం చెప్పాలంటే నువ్వెంతో మందితో స్నేహం చేసావు కదక్క, ఎంతో మందితో నువ్వు స్నేహం చేసి మోసపోయావు కదా, యేసు ప్రభుని ఒక స్నేహితునిగా చూడు, ఆయన స్నేహం చేసేటువంటి మిత్రునిగా ఉంటాడు. యేసు ప్రభుని సహోదరునిగా చూడు, ఆయన సహోదరుని వల్లే ఉంటాడు. యేసు ప్రభుని తండ్రిగా చూడు, ఆయన తండ్రి వల్లే ఉంటాడు. యేసు ప్రభుని నీ యొక్క హృదయానికి నాయకునిగా చూడు, ఆయన నీ యొక్క హృదయానికి నాయకునిగా ఉంటాడు. ఆయన ప్రతి పోలికలో ఉంటాడు. స్నేహం చేసేవారికి అందుకే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. స్కూల్లో క్లాస్లో అందరూ క్లవర్ స్టూడెంట్స్ ఉండరు. క్లాస్లో కూర్చున్నప్పుడు టీచర్లకు తెలుసు బాగా కదా, ఎవరన్నా ఏదన్నా ప్రశ్న అడగాలనుకోండి వాడు దాచుకుంటాడు, ఎందుకు టీచర్ నన్ను చూడొద్దని. కొంతమంది చాలా తెలియకలు ఉంటారు, టీచర్ కనపడతారు చాలా కాన్ఫిడెంట్గా కనపడతారు, టీచర్ వచ్చినా కూడా తెలుసారా నీకంటే అంటాడు వాడు, కానీ వాడికి తెలియదు. ఎందుకు తెలుసు అంటే నన్ను వదిలిపెడతారేమో అని ఆలోచన. హల్లెలూయా తెలుసు అంటే వాడిని ఏం చేస్తాం మనం, అరే వీనికి తెలుసు కదా ఇంకొక దగ్గర తెలిసిన ఏం అడుగుతాం మనం. కానీ కొంతమంది అడుగుతారు, కొంతమంది అడిగే టీచర్లు ఉంటారు. హల్లెలూయా అయితే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు చాలామంది విన్నట్లుగా ఇప్పుడు నేనేమనుకోవాలా, వీళ్ళు ఎంత వాక్యం వింటారో ప్రభువా, వీళ్ళు వాక్యంతో ఏం పడుతున్నారు, పడుతున్నారు. హల్లెలూయా నింపబడండి, వాక్యంతో నింపబడకపోతే మీ హృదయాలన్నీ కూడా ఏమైపోతాయి అంటే అపవాది చేతులలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు దేవుణ్ణి మనం పరిచయం చేయాలనుకున్నప్పుడు ఒక ఫ్రెండ్గా పరిచయం చేయండి. హీజ్ ఎ ఫ్రెండ్, ఆయన ఒక స్నేహితుడు, ఆయన ఒక అన్న, ఆయన ఒక సహోదరునిగా ఉంటాడు. మనకు బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన స్నేహితునిగా ఉన్నాడు, ఒక సహోదరుని వల్లే ఉన్నాడు, ఒక తండ్రి వల్లే ఉన్నాడు. ఇంకా రకరకాలుగా మనము దేవుణ్ణి పరిచయం చేయడం మనకు రావట్లే. హల్లెలూయా ఫస్ట్ చెప్పేది ఏంటంటే రోగం బాగలేకపోగానే నీ రోగం హల్లెలూయా బాగైతే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఏదో అప్పటికప్పుడు ఏదో మ్యాజికల్ షో జరగంగానే కాదు, తర్వాత కూడా దేవుని యొక్క అపరిమితమైనటువంటి స్వస్థత మనకు కలగాలంటే ఫస్ట్ ఏంటంటే దేవుడు చెప్తున్న మాట నీ హృదయం మార్చబడాలి. హల్లెలూయా నీ హృదయం ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి, ఆయనే సమస్తము చేయగలవాడని విశ్వసించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నీ హృదయంలో ఒక గొప్ప కార్యము జరిగిస్తాడు. రైట్, ఇప్పుడు మనం ఆలోచన చేసినట్లయితే మరికొన్ని విషయాలు మనం లోతుల్లోకి వెళ్దాం. ఇంతకుముందుకు మనం చదివినటువంటి మాట ఏంటిది, దీనత్వమును మనం ఏం చేయాలి, అలంకరించుకోవాలి. అందరూ ఇప్పుడు అలంకరించుకోవాలని ఒకసారి అందరూ మీకు అర్థమైంది ఈ మాట అంటే ఏం చేయాలి, మనం దీనత్వాన్ని అలంకరించుకోవాలంటే మనం ఎంత జ్ఞానులమైనా ఎంత గొప్పవారమైనా చినిపోయిన బట్టలు వేసుకొని రావాలా, అది దీనత్వం అంటే. దీనత్వం అంటే ఏంటిది, బట్టల్లో కాదు. దీనత్వం అంటే దేనిలో ఉందంటే నీ ముఖంలో కనపడాల. హల్లెలూయా నీ హృదయంలో అంతరంగంలో నుంచి దేవుని ఎదుట వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ లేకపోతే పాపాత్మురాలు అనబడినటువంటి స్త్రీ ఏం చేసిందంటే యేసు ప్రభు యొక్క పాదముల దగ్గరకు వచ్చి ఏం చేసింది, ఆమె విలువైనటువంటి అత్తరును పోసింది, ఆయన పాదములను తన కన్నీటితో తుడిచింది. చుట్టూన్నటువంటి వాళ్ళందరూ అనుకున్నారు కదా, శిష్యులందరూ కూడా ఏంటిది ఈమె ఒక వ్యభిచారస్తురాలు, ఇలాంటి లేకపోతే కలంకం అంటినటువంటి ఒక అశుద్ధురాలు యేసు ప్రభు యొక్క పాదములు గడగడం ఏంటంటే దేవుడు తన హృదయాన్ని చూశాడు. హల్లెలూయా ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే నా ప్రియమైనటువంటి వారలారా ఒక విషయం మనం గమనించాలి, ఏంటంటే దీనత్వము మనం అలంకరించుకుంటే ఒకటి ఏం సంపాదించుకుంటాం, కృపను సంపాదించుకుంటాం. దీనత్వాన్ని మనం సంపాదించుకుంటే మరొక విషయం నేను చెప్తున్నా, ఘనతను సంపాదించుకుంటాం. గట్టి చెప్పండి, ఘనతను అనండి ఒకసారి. ఒకటి కృపను
రెండవది ఏంటిది? ఘనతను. రైట్, మంచిది. మరికొన్ని విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిదంట. హల్లెలూయా. అందరు చెప్పండి, పరలోక రాజ్యము వారిదంటే మీది కాదా? అంటే మనది కావాలంటే ఏం చేయాలంటే, నోరు మంచిదైతే గట్టి చెప్పండి, ఊరు ఎప్పుడైనా మంచిదే. కానీ మనం ఏమంటాం, మన నోరు బాగోలేక ఊరిని చెడ్డదని అంటున్నాం. దొంగ కరెంటు తలిగించుకొని, మా కరెంటు కలెక్షన్ తలిగించుకొని ఏమంటున్నాం, దొంగ కరెంటు అంటున్నాం. కరెంటు దొంగది ఉంటుంది, ఎక్కడైనా ఉంటుందా అమ్మ చెప్పండి? కరెంటు అది ఎప్పుడు సప్లై అయ్యేదే, కానీ దానికి ఒక పేరు పెట్టినాం మనం తలిగించుకొని. ఏం పెట్టినాం? దొంగ బండి అంటారు. రైలు బండి దొంగ బండి ఉంటుందా? మనం టికెట్ తీసుకోకుండా దానికి ఏం పేరు పెట్టినాం చెప్పండి? దొంగ బండను పెట్టినాం. మనము శుద్ధీకరించుకొని ఏమంటుంది ఇక్కడంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము. హల్లెలూయా. ఇప్పుడు మీరు పరలోక రాజ్య వారసులుగా మార్చబడాలంటే, మీకు పరలోక రాజ్యంలో స్థానం దొరకాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి? దీనత్వము ఆత్మ విషయంలో సంపాదించుకోవాలి. ఆత్మ విషయంలో దీనత్వం అనే మాటకు మనం ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ దీనత్వం అనేది ఆధ్యాత్మికంగా దేవునిపై పూర్తిగా ఆధారపడమని సంబోధిస్తూ ఉంది. తమ సొంత యోగ్యత లేదని గుర్తించడానికి సూచనగా ఈ యొక్క మాట చెప్పబడతా ఉంది. అంతేకాకుండా మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. 11వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. రైట్, ఇప్పుడు ఫస్ట్ మనం కృప గురించి చెప్పుకున్నాం. కృపను పొందుకుంటాం. నెక్స్ట్ ఘనతను పొందుకుంటామని చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకుముందు చదివినటువంటి మాటలో పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటామని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకునే మాటలో విశ్రాంతిని పొందుకుంటామంట. అందరు చెప్పండి, ఏం సంపాదించుకుంటామంట? మీరు చెప్పాలి, నేను అడుగుతా అయిపోయిన తర్వాత. ఏమేమి సంపాదించుకోవాలి మనం ఈరోజు అనే విషయాల్లో. ఒకటి, నెంబర్ 1 ఏం సంపాదించుకోవాలి? కృప. నెక్స్ట్ ఘనత. నెక్స్ట్ 3 పరలోక రాజ్యం. 4 ఏంటిది? విశ్రాంతి. రైట్, ఇప్పుడు చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను సాత్వికుడను గనక నేనేం చేస్తున్నాను, మీరు కూడా నా వలె ఉండాలని, మీరు కూడా దీన మనస్సు గలవారిగా ఉండాలని చెప్పి మీకు నేను దేవుడు ఏం చేస్తున్నా, హితబోధ చేస్తూ ఉన్నాడు. వారికి చాలా చక్కగా చెప్తున్నాయా, నాలో ఉన్న గుణగణాలు మీలోకి రావాలంటే, నాలో ఉన్నటువంటి కాన్ఫిగరేషన్స్ మీలోకి ఇంపోర్ట్ కావాలంటే, మీలోకి రావాలంటే మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు కూడా సాత్వికమైన మనస్సును కలిగి ఉండాలి. ఎవరి వలె కలిగి ఉండాలా? ఆయన వలె కలిగి ఉండాలి. కాబట్టి నా వలె మీరును సాత్వికులై ఉండి దీన మనస్సు గలవారిగా ఉన్నట్లయితే అప్పుడు మీ ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది. యేసు ప్రభువుని నమ్ముకున్నాం కానీ మాకు మనశ్శాంతి లేదండి. యేసు ప్రభువుని నమ్ముకున్నాం కానీ మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నా మెదడు పనిచేయట్లేదు, నాకున్న కష్టాలకి, నాకున్న ఇరుకులకు, నాకున్న ఇబ్బందులకు, నాకున్నటువంటి కష్టాలకు నాకు విశ్రాంతి లేదు అని నువ్వు నేను అంటున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నువ్వేం చేయాలట అంటే, సాత్వికమైన మనస్సు కలిగిన వాడిగా, దీన మనస్సు కలిగిన వారిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తారట, నీకు విశ్రాంతిని కలగజేస్తారట. తర్వాత ఫిలిప్పీ 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. హల్లెలూయా. మనం ఎందుకు సెల్ఫిష్, తిన్నవా పన్నవా ఉన్నవా మనది మనకే, కానీ ఇతరుల కార్యములలో మనం చూడాలంట. ఇంకోటి ఏంటంటే, మనకంటే ఎదుటివారు యోగ్యులను ఎంచుతున్నానంటే, మనము మనతో సహవాసం చేసేటువంటి వారిని నాకంటే యోగ్యులని వారిని మనము ఎంచుకోవాలంట. అంతేకాకుండా మన స్వబుద్ధి చేత కానీ
మన సొంత కార్యములను కాకుండా ఇతరుల కార్యములో కూడా మనం పంచుకునేటువంటి వారిగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతలు 22వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. సామెతలు 22వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. హల్లెలూయా. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చదవండి, మరొకసారి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యమును వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటిది? ఐశ్వర్యం అనండి ఒకసారి అందరూ. ఐశ్వర్యం అనగానే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అని కాదు. హల్లెలూయా. ఐశ్వర్యమును, నెక్స్ట్ ఏంటిది? ఘనతను, జీవమును దానిలో దాగి ఉన్నాయంట. హల్లెలూయా. కాబట్టి ఇప్పటిదాకా మనం విన్నటువంటి మాటలలో నీవు దీవించబడాలి, నీవు ఆశీర్వదించబడాలి, నీవు ఒక ప్రయోజకునిగా ఉండాలి. చూడండి, చాలామంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటిది? క్రిస్మస్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది చెప్పండి అమ్మ, ఏంటిది? నూతన సంవత్సరం రాగానే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకొని ఏం కార్డు వస్తుందా, నాకు ఏం కార్డు వస్తుందా? ఆధార్ కార్డా, పాన్ కార్డా, లేకపోతే ఆరోగ్యశ్రీ కార్డా, ఏ కార్డు వస్తుందో తెలియదు మనకు. హల్లెలూయా. కార్డు రాగానే మనం ఏం చేస్తాం? సంతోషపడతాం. కానీ దానికి పైన వచనంలో ఏముంది, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఆలోచన చేయడానికి ప్రయత్నము చేయం. హల్లెలూయా. ఎప్పుడైనా ఒక వాగ్దానం నువ్వు తీసుకున్న తర్వాత ఆ వాగ్దానాన్ని బైబిల్ ముందు పెట్టుకొని దాని పై భాగంలో దేవుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతాడు. కొన్ని టర్మ్స్ అండ్ కొన్ని విషయాలు ఆయన చాలా స్పష్టంగా సెలవిస్తాడు. ఆ విషయాలు మనం తెలుసుకోకపోతే మనం దైవికంగా కాదు, ఆత్మీయంగా కాదు, ప్రతి చోట కూడా మనము ఓడిపోతూ ఉంటాం. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక విషయం నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. ఈ మాట ఒకవేళ నీకు వాగ్దానం వచ్చింది అనుకుందాం ఈ న్యూ ఇయర్కి. అయితే ఆ మాట ఏమని చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను. దాని కింది మాట చదువు, అది రాదు వాగ్దానం. మీరు బహుగా ఫలించుట వలన వస్తాయి వాగ్దానాలు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఇప్పుడు ఈ వాగ్దానం నీకు వచ్చింది అనుకో, దాని పైన ఉంది ఒక మాట. ఏముంది ఆ మాట? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక వాగ్దానం మనకు వచ్చినప్పుడు దాని పై వచ్చిన ఏం సంబోధిస్తుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒక వాగ్దానం మన జీవితంలో వచ్చిందంటే ఎవరితో మాట్లాడుతున్నాడు, ఒకవేళ నా జీవితంలోకి ఈ వాగ్దానం అనువదించుకోవాలంటే నేనేం చేయాలి? హల్లెలూయా. నేను ఎలా దీన్ని నేను స్వతంత్రించుకోవాలి? టర్మ్స్ అండ్ కండిషన్స్ లేకుండా ఏముండవు. నీకు లోన్ కావాలంటే అంత సులువుగా నువ్వు రాగానే వెంటనే నువ్వు సార్ మీరు మాకు బాగా తెలుసండి, తీసుకోండి 10 లక్షలు ఇచ్చేస్తారా? ఏం చేస్తారు వాళ్ళు? ఒక 20 సంతకాలు పెట్టించుకుంటారు. దేనికి? ఆ 20 సంతకాలు దేనికి చెప్పండి? షూరిటీకి. ఆ 20 సంతకాలు పెట్టించుకున్న తర్వాత ఆలోపు మనకు సంతకం కూడా కొద్దిగా ప్రాక్టీస్ అవుతుంది. సంతకం రాని వాళ్ళు కూడా సంతకాన్ని నేర్చుకోవచ్చు. పెట్టి అదే సంతకాన్ని 10-20 సార్లు పెట్టిన తర్వాత సంతకాన్ని నేర్చుకున్న తర్వాత అప్పుడు అన్నీ వెరిఫై అయిన తర్వాత అప్పుడు మనకి ఏమొస్తుంది? లోన్ వస్తుంది. కాబట్టి దాంట్లో ముందే అన్నీ రాస్తాడు, కానీ చిన్న అక్షరాలు కాబట్టి మనం ఏం చేస్తాం? చదవం. హల్లెలూయా. ఇప్పుడు సిగరెట్ పెట్ట మీద ఆల్రెడీ ఇది ప్రాణాంతకం అనేది రాసి ఉంటుంది, కానీ అంత పెద్ద ఫోటో వేసిరు ఈ మధ్య. ఏది చెంప మొత్తం ఏంటిది కాలిపోయినట్టు, లేకపోతే క్యాన్సర్ వచ్చి అది వేసినాక కూడా వాడు ఇష్టంగా తాగుతావు అన్నాడంటే వాడిని మనం బాగు చెయ్యలేదు. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి మందు మీద రాసి ఉంటుంది. ఇదేంటి, కూల్ డ్రింక్ మీద కూడా ఎంత % ఆల్కహాల్ ఉంది, ప్రతిదీ రాస్తారు, కానీ అంత చదివే ఓపిక ఆడుంది మనకు. కూల్ డ్రింక్ మీద ఉన్న పారాసిటమాల్ టాబ్లెట్ మీద కూడా రాసి ఉంటుంది, ఎలా డోసు ఎక్కువ వాడితే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పి ఇవన్నీ కూడా రాస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ టైంలో ఇప్పుడు మనకు నొప్పి
తగ్గిందా లేదా? హల్లెలూయా. ఈ టైంలో మనకు దాహమైంది, థమ్సప్ తాగినామా లేదా? ఈ టైంలో మనకు వెంటనే ఉపశమనం, తాత్కాలిక ఉపశమనం కోసం మనం చేస్తూ ఉంటాం. కానీ ఇంతవరకు చరిత్రలో నాకు తెలిసినంత వరకు థమ్సప్ తాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆ కవర్ మీద ఉన్నటువంటి అక్షరాలు చదివిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. ఎవరు లేరు. ఆ చుట్టూ ఆ బ్లూ కలర్ కవర్ ఒకటి ఉంటుంది, ఆ కవర్ మీద ఉన్న అక్షరాలు ఏమని రాస్తున్నాయి ఎవరికి తెలియదు. అంటే చదవాలి, మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ టైం వేస్ట్ అండి అంటే మన జీవితాలు ఖరాబ్ అయిపోతాయి. సరే, మంచిది. ఈరోజు మనం ఏం సంపాదించుకోవాలి చెప్పండి? దీనత్వము సంపాదించుకోవాలి, అలంకరించుకోవాలి. అందరు చెప్పండి, ఏం చేయాలి? మనము దీనత్వాన్ని అలంకరించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఒకటి, నెంబర్ 1, కృపను మన ఎడల కలుగజేస్తాడు. నెక్స్ట్ నెంబర్ 2, ఘనతను ఇస్తాడు. నెక్స్ట్ నెంబర్ 3, పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం, ఆత్మ విషయమే దీనిలేని వారు. నెక్స్ట్ 4, విశ్రాంతి మనకు దొరుకుతుంది. లాస్ట్ ఇప్పుడు ఇంతకుముందు చదివిన మాటలో ఐశ్వర్యము, ఘనత, జీవమును మనం సంపాదించుకోగలుగుతాం. ఇప్పుడు చెప్పండి, మనం ఏం అలంకరించుకోవాలి? దీనత్వం అనండి ఒకసారి అందరూ. హల్లెలూయా. పేరు ఉండొచ్చేమో, ఒకవేళ మనందరం కూడా బయటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది. చాలామంది పేర్లు ఉన్నారు. యెహోషువ అని పేరు పెట్టుకుంటారు, కానీ ఇక్కడ జీవితంలో తుస్సు. జీవితంలో ఏంటిది? యెహోషువ అనే పేరుకి జీవితానికి సంబంధం లేదు. కొంతమంది ఏం పెట్టుకుంటారు? పౌలు అని పెట్టుకుంటారు, కొంతమంది మత్తయ్య అని పెట్టుకుంటారు, కొంతమంది ఇంకేం పెట్టుకుంటారు? ఎవరికన్నా బైబిల్లో ఉన్న పేర్లు ఉన్న రూత్ అని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, బ్యూలా అని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అట్లున్నారా మీరు? కానీ ఏంటిది, మనం అట్లా మారడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. పేర్లు మారవంగానే గొప్ప కాదు, వాగ్దానాలు తీసుకోగానే గొప్ప కాదు, వాటిని మన జీవితంలోకి అనువదించుకునేటువంటి క్రమాన్ని మనము చేయాలి. హల్లెలూయా. అందుకే నేను ఈరోజు నా ప్రియమైనటువంటి వారిలో లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే మాట చెప్తున్నాను, ఏంటంటే పేరు మారడం వలన కాదు. హల్లెలూయా. మన బ్రతుకు మార్చబడకుండా మనం దేవునికి ఎన్ని చేసినా కూడా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే. కాబట్టి ముందు మనం మార్పు చెందుదాం, దీనత్వాన్ని స్వతంత్రించుకుందాం, అలంకరించుకుందాం, కృపను సంపాదించుకుందాం, ఘనతను సంపాదించుకుందాం, పరలోక రాజ్య వారసులుగా మార్చబడదాం. నెక్స్ట్ ఏంటిది? విశ్రాంతిని పొందుకుందాం. లాస్ట్ అండ్ ఫైనల్ ఐశ్వర్యమును, ఘనతను, జీవమును సంపాదించుకుందాం. వీటి కొరకు ప్రయాసపడు వారిగా దేవుడు మనలను మార్చును కాక. తల్లు వచ్చి ప్రార్థన చేసుకుందాం. దేవా, నాలో దీనత్వం దయచి, నాలో దీనత్వము కలుగజేయి. దేవుని అడుగుదాం. ఈరోజు నీతో మాట్లాడిన మాటలు చాలా విలువైనటువంటి మాటలు. సౌలు జీవితాన్ని నువ్వు చూసావు. ఒక క్రూరునిగా, ఒక మూర్ఖునిగా ఉన్నటువంటి సౌలును దేవుడు దర్శించినప్పుడు ఆయన హృదయం మార్చబడింది. అది కదా నిజమైనటువంటి సాక్ష్యం, అది కదా నిజమైనటువంటి మార్పు, అది కదా నిజమైనటువంటి ఒక కాన్ఫిగరేషన్. నీలో మార్పు చెందాలి. అందుకే మార్చబడుటకు అడుగుదాం దేవుని. దేవ, నా హృదయాన్ని మార్చు, నా పేరుకు తగిన జీవితాన్ని నాకు దయచి. నా పేరు ఒకవేళ నేను ఏ పేరు పెట్టుకున్నానో బైబిల్లో నుంచి, అయ్యా నీవు బాప్తిజం తీసిన తర్వాత నా పేరు మార్చావు, కానీ మార్పు కలిగిన స్త్రీగా నేనున్నానా, మార్పు కలిగిన పురుషునిగా నేనున్నానా? ఒకసారి ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవుని అడుగుదాం. ఇంతవరకు నీతో ఎన్నో విలువైనటువంటి మాటలు దేవుడు మాట్లాడాడు. దీనత్వమును అలంకరించుకొని అంటున్నాడు దేవుడు. నీవు అలంకరించుకొని వారిగా ఉంటావా? ఆ రాజ్యంలో ప్రశ్నలు అడుగుతూ చెబుతూ ఉన్నప్పుడు సునాయాసంగా ఓడించగలిగాడు, కానీ దీనత్వంలో నీ ముందు ఓడిపోయానన్నప్పుడు వెంటనే ఎదుటున్నటువంటి వ్యక్తి బలవంతుడే కానీ ఓడిపోయాడు. దానియేలు దీనత్వము సింహాన బోర్ల నుంచి తను రక్షించింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దీనత్వము దేవుడు వారిని ఉన్నతమైన కార్యములు చూచుటకు గొప్ప కార్యాన్ని జరిగించాడు. దీనత్వము ప్రాముఖ్యమైనది నా ప్రియమైనటువంటి వర్లారా. నువ్వు ఒకవేళ ఇగ్నోరెన్స్గా ఉంటున్నావేమో, దీనత్వమును పక్కన పెడుతున్నావేమో. దీనత్వమును వస్త్రము నీవు ధరించుకుని వారిగా ఉన్నట కొరకు దేవుణ్ణి అడుగుదాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో
శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని, లేవనెత్తుము పొందనిమ్ము, కుమ్మరించుము నీదు ఆత్మను, లేవనెత్తుము చేయుము పొందనిమ్ము నీదు ఆత్మను. పరిశుద్ధుడని కొంతనాలు మమ్మల్ని నడిపించే, మమ్మల్ని చెక్కిన నిర్మాణకుడు నీవు. నీ యొక్క దీనత్వమును మేము సంపాదించుకొని నిన్ను పోలి మేము జీవించటకు నీ సహాయం మాకు దయచేయమని యేసు సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.